దేవుని వాక్యాన్ని భయభక్తులుగా మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 11 అధ్యాయం 28వ వచనం. ధనమును నమ్ముకునివాడు పాడైపోవును, నీతిమంతులు సిగురాకు వలె వృద్ధి నొందుదురు. చూడండి, ఇక్కడ ప్రభు అంటున్నాడు, ధనమును నమ్ముకునే వాళ్ళు పాడైపోవచ్చు కానీ నీతిమంతులు సిగురాకు వలె వృద్ధి పొందుతారు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా చేయవలసిన పని ఏంటంటే, ధనమును నమ్ముకున్నట కంటే దేవుని నమ్ముకోవటం చాలా అవసరం. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నీతిమంతులు ధనమును నమ్ముకోకుండా దేవుని నమ్ముకోవటం ద్వారా వాళ్ళు సిగురాకు వలె వృద్ధి పొందుతారు అని చెప్తున్నాడు. కాబట్టి అందువలన మనం ఏం చేయాలి అంటే, దేవుని వాక్యాన్ని బట్టి మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ధనం మనకు అవసరమే కానీ దాని మీద మనం విశ్వాసం ఉంచకూడదు. అయితే దేని మీద మనం విశ్వాసం ఉంచాలి అంటే, దేవుని యొక్క సన్నిధి మీద మనం ఆ దేవుని మీద, దేవుని సన్నిధి మీద, దేవుడి కృప మీద మనం విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే మనం అలా విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుడు మన సహాయము చేస్తాడు. అయితే ఈరోజు మనం గమనించినట్లయితే చాలామంది జీవితాల్లో ధనముని నమ్ముకుంటున్నారు. ఆ ధనము కొద్ది కాలం వారికి ఉపయోగపడుతుంది కానీ శాశ్వతంగా వారికి ఉపయోగపడదు. అందువలన దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ధనమును నమ్ముకోవటం కంటే మనము ప్రభువుని నమ్ముకోవటం మేలు. రాజును నమ్ముకోవటం అంటే మన యొక్క దేవుని నమ్ముకోవటం మేలు అని దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. అందుకని మన యొక్క నమ్మకం ఎవరి మీద ఉంచాలి అంటే, మన ప్రభు మీదే మనం ఉంచాలి ఎల్లప్పుడూ. ఎప్పుడైతే మన ప్రభు మీద మనం నమ్మకం ఉంచుతామో ఆయన ఎలాగైనా సరే మనం సహాయం చేస్తాడు. అయితే ఆయన మీద మన నమ్మకం కోల్పోయినట్లయితే మనం ఏం చేయలేం. కాబట్టి అందుకని దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, మనం భయభక్తులుగా ప్రభు మీద మన నమ్మకం పెట్టినట్లయితే దేవుడు మనకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. కాబట్టి అందుకని మనం శ్రద్ధగా దేవుని వాక్యాన్ని విందాం. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, మనం దేవుణ్ణి ఎల్లప్పుడూ నమ్ముకోవాలి. ఇంకా దేవుని కూడా మనం పరిపూర్ణ విశ్వాసం ఉంచడానికి లేదు. ఎందుకంటే దేవుడే మనకు ఎల్లప్పుడూ సహాయం చేసేవాడు. ఆయన అన్ని విధాలుగా మనం నడిపించేవాడు. కాబట్టి అందుకని దేవుని వాక్యాన్ని బట్టి మనందరం కూడా తెలుసుకోవాల్సిన, గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుణ్ణి మనం నమ్మాలి తప్ప ఇంకా దేన్ని కూడా అంత ఎక్కువగా నమ్మకూడదు. ఈ ప్రపంచంలో దేన్ని కూడా ఎక్కువ నమ్మకూడదు. దేన్ని ఎక్కువ నమ్మినా అది మనం దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి అదే మనకు దేవుడు అవుతుంది. కాబట్టి దాన్ని ఎక్కువ నమ్మకూడదు. కొంతమంది మనుషులు కొన్ని మాటలు చెప్తారు. ఆ మాటలను ఎక్కువగా నమ్మకూడదు. ఇలా చేసుకో, అలా చేసుకో, అది మంచిది, ఇది మంచిది అని చెప్తారు. దాన్ని మనం నమ్మకూడదు. దేవుణ్ణి మాత్రమే నమ్మాలి. ఆయన వాక్యం మాత్రమే నమ్మాలి. అప్పుడు నీతిమంతులు సిగురాకు వలె వృద్ధి పొందుతారంట. అంటే చెట్టుకున్నటువంటి సిగురాకు అంటే చిన్న ఆకు, ఫస్ట్ పుట్టిన ఆకు కొద్దిగా వస్తుంది. అది రోజు రోజుకి అభివృద్ధిలోకి వస్తూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. పెద్ద ఆకు అయిపోతుంది. చిన్న ఆకుగా మొదలై పెద్ద ఆకుగా అయిపోతుంది. అదేవిధంగా నీతిమంతుల జీవితాల్లో కూడా కొంచెంగా ఉన్నను తుదకు మహాభివృద్ధిలోకి వస్తాయని చెప్పి దేవుడు సెలవిచ్చి ఉన్నారు. అందువలన దేవుని వాక్యాన్ని బట్టి మనం చేయవలసిన పని ఏంటంటే, మన నమ్మకం ఎల్లప్పుడూ కూడా మన ప్రభు మీదే ఉండాలి. మన దేవుని మీదే ఉండాలి. మన దేవుడు ఏ విధంగానైనా సరే మనకు సహాయం చేస్తాడు. ఏ విధంగానైనా సరే ఆయన కార్యాలు చేయగలడు. ఏ విధంగానైనా సరే ఆయన మేలు చేయగలడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి అందుకని ఆయన మీద మన నమ్మకం ఎప్పుడు కూడా తగ్గకూడదు. ఆయన మీద నుంచి ఏదో దాని మీదకి మన నమ్మకం పోకూడదు. ఏదేవి మనల్ని కాపాడుతాయని మనం అనుకోకూడదు. ఏదే వాళ్ళు మాకు దేవుడి కంటే ఎక్కువ సహాయం చేస్తారని మనం భావించకూడదు. ఎందుకంటే ఆయన మాత్రమే మనం ఎల్లప్పుడూ పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన నమ్మకంతో ఆయన మీదే పెట్టాలి. పరిస్థితులు ఏవైనా, స్థితిగతులు ఏవైనా, నీ పనులు ఏదైనా, నీ కార్యాలు ఏదైనా అన్నిటికీ ఆయన మీద మాత్రమే పరిపూర్ణ నమ్మకం ఉంచాలి. ఎప్పుడు ఆయన మీద నువ్వు పరిపూర్ణమైన నమ్మకం ఉంచి ఆయన మీద నువ్వు ఆధారపడతావో ఆ రోజు పరిపూర్ణంగా దేవుడు నిన్ను ఆదుకొని సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కదా. కాబట్టి నమ్మకమైన దేవుడు
దాన్ని నమ్మిన వారిని ఎప్పుడు కూడా వమ్ము చేయడు. కనుక దేవుణ్ణి మనం పరిపూర్ణంగా నమ్ముదాం. దేవుడు మనల్ని సిగురాకు వలె వృద్ధి పొందించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేంగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. యేసు ప్రభువా, నీ కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు ప్రభువా, నీ కృతజ్ఞతలు తండ్రి. యేసయ్యా, యేసయ్యా, రాజాతి రాజా, నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. దేవా, ఇంతవరకు మీరు చేసిన అనేకమైన మేలు కొరకు, అనేకమైన కార్యాల కొరకు నీ కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఆదరణ, హెచ్చరిక, క్షమాభివృద్ధిని కలిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు ఆస్వాదించమని, నీ బలమైనటువంటి కార్యాలు ప్రతి బిడ్డలో మీరు జరిగించమని, నీ సన్నిధి బహుబలంగా మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని, ప్రత్యేకంగా నీ కృపతో నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ కార్యాలని ప్రతి కుటుంబంలో, ప్రతి బిడ్డలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, అయ్యా, నీ సన్నిధి, నీ సహవాసం, నీ తోడు, నీ నీడ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా నమ్మకం ఎల్లప్పుడూ నీ మీదే ఉండాలి అయ్యా. ఇంక ఏ లోకంలో ఏటి మీద కూడా మా నమ్మకం ఉంచకూడదు. అవి నాయన ఎటువంటివైనా కావచ్చు, కంటికి అందంగా కనిపించవచ్చు అయ్యా, అదిగో అవి ఎంత రమ్యంగా ఉండొచ్చు, అవి మంచివని, అవి మాకు మేలు చేస్తాయని మేము అనుకోకూడదు. ఎందుకనగా మేలు చేయటానికి శక్తివంతుడు నువ్వొక్కడవే, నువ్వే సహాయం చేయగల దేవుడు ప్రభువా. కనుక ప్రభువా, కంటికి కనిపిస్తున్న దృశ్యమైనవి కానీ, అదృశ్యమైనవి కానీ ఏవి మాకు మేలు చేయలేవు. కానీ యేసయ్యా, ఏ విధం చేతనైనా సరే మాకు మేలు చేయగల దేవుడు నువ్వొక్కడవే తండ్రి. కనుక మా నమ్మకం అనేది ఎల్లప్పుడూ కూడా నాయన మీ మీదే ఉంచాలి, మీ మీదే ఉండాలి ప్రభు. అది ఎట్లా తొలగిపోకూడదు. ఎవరో మాటలు చెప్తే ఆ మాటల ప్రకారం మా విశ్వాసం తొలగిపోకూడదు. మా యొక్క విశ్వాసం నీ మీదనే ఎల్లప్పుడూ స్థిరంగా ఉండి మేము సిగురాకు వలె వృద్ధి పొందడానికి సహాయం చేయమని, ఆ దిశగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ ఆత్మచేత ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని పేరు పేరున మీరు బలపరిచి, దీవించి, ఆశీర్వదించి వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అంధకార కార్యాలని, దురాత్మ కార్యాలని, అపవాది కార్యాలని, సాతాను కార్యాలని, చీకటి కార్యాలని, సుదర శక్తుల్ని, మంత్ర శక్తుల్ని, శాతపు శక్తుల్ని, చిల్లంగ శక్తుల్ని నీ నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. యేసయ్యా, నీ స్తుతులు నాయన. అయ్యా, అదిగో నాయన, నీ ప్రజలందరికీ అన్ని విధాలుగా మేలు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఏ కొదువు లేకుండా నీ బిడ్డలకి అన్ని విధాలుగా మేలు చేయమని ప్రార్థిస్తున్నాం నాయన. నీ బిడ్డలు వెళ్తున్న పనుల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో అయినా మీరు తోడుగా ఉండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆయన ఈ దినం నీ ప్రజలు అయ్యా చేయబోతున్న శుభకార్యాలని, మంచి కార్యాలని అయ్యా నీ నామంలో మీరు తోడు నడిపించమని, నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఎలాంటి శత్రుమంత్రి ఆటంకాలు, వాతావరణం ఆటంకాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. అదిగో నీ కార్యాలన్నింటిలో మీరు తోడుగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ ప్రజల పనుల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అయ్యా, బిడ్డల చదువుల్లో నాయన, యవనస్తుల్లో మీరు కాసి కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీ తోడు నీడ ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి నువ్వు సహాయం చేయమని ఎదుర్కొంటున్నాం తండ్రి. మా దేశమును, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను అయ్యా, మనుషులందరిని బట్టి నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తున్నాను. ప్రతి బిడ్డని రక్షించి, కాపాడి, ఆశీర్వదించమని, వర్ధల చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరు నడిపించి, కృపసిపించి, ఆశీర్వదించమని, నీ నామాన్ని గణపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రాజా, నీ కృతజ్ఞతలు, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. చేతులకి మా జీవితాలని, కుటుంబాలని, పరిచయం అప్పగిస్తున్నాం. పురుష సంఘం, నెల్లూరు సంఘం, బ్రాంచ్ సంఘాలని, పర్వత సంఘాలను జ్ఞాపకం చేసుకుని మీరు బలపరిచి, ఆశీర్వదించి, వదిలి చేయమని, ప్రతి సంఘంలో అనేక ఆత్మలను, అనేక కుటుంబాలను, నూతన వ్యక్తులను మీరు తోడుకురమ్మని, నూతన కార్యాలు మీరు జరిగించమని, అనేక విధమైన మేలుతో, నీ కార్యాలతో మీ బిడ్డలను తృప్తిపరిచి, సంతోషపరిచి, ఆశీర్వదించి, కాపాడమని, నీ నామానికి అత్యంత మహిమ తెచ్చుకోమని, దేవా దినం, పుట్టినరోజును, వివాహ దినమును జరుపుకుంటున్న కుటుంబాలని, బిడ్డలను జ్ఞాపకం చేసుకొని బలపరిచి, ఆశీర్వదించమని, ప్రత్యేకంగా నీ తోడు నీడ ఉంచమని, దినం శంకరయ్య చేసుకున్న ఇంట్లో కార్యమును కూడా మీరు తోడు జరిగించి నాయన మీరు సహాయం చేసి, నడిపించి, వదిలి చేయమని, అన్ని పనుల్లో, అన్ని కార్యాల్లో మీరు తోడునమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో నీ చేతులకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ ప్రభా, నిన్నే నమ్ముకుంటూ నీ మీదే మా బరువు భారం ఉంచుతూ మా ఆఖరి అవసరాలన్నీ మీ మహిమలో తీర్చమని అయ్యా, మా వ్యాధి బాధలు పూర్తిగా తీసివేయమని, ఆర్థిక సమస్యలు పూర్తిగా తీసేయమని, అప్పుల బాధను పూర్తిగా తొలగించమని, మమ్మల్ని పరిపూర్ణంగా నీ మీదే అప్పగించుకుంటూ నీ చేతులు సమర్పిస్తూ యేసు క్రీస్తు నామంలో
స్తుతించి ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.